ఆయన యందు నిలిచిన జీవితము అద్భుతమైనది. ఆయన యందు నిలిచేటువంటి జీవితము అద్భుతమైనది. ఆయన యందు నిలిచిన జీవితము ఎలా అద్భుతం అంటే, ఒక బలహీన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ప్రేమను కలిగి, ఆయన ప్రేమ కలిగినటువంటి విశ్వాసితో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు అనేక అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. వారు ఊహించనటువంటి కార్యములు, ఘనమైనటువంటి గౌరవపదమైనటువంటి స్థితి బిడలకు కలుగుతూ ఉంటుంది. నిజ జీవితంలో మనం చూసినప్పుడు ఒక పుస్తకాల్లో చూసినట్లుగా కాకుండా, లేకుంటే ఒక నాటకము చూసినట్లుగా కాకుండా, లేకుంటే ఒక సినిమా చూసినట్లుగా కాకుండా, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అలంకరించినటువంటి సమయంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యము ఏమిటి అంటే, బైబిల్లో మనకు తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో వ్యభిచారి, లేకుంటే ఇదిగో పాపి, ఇదిగో తాగుబోతూ పరిశుద్ధుడిగా మార్చబడుతున్నాడు. ఇది అద్భుతమైనటువంటి కార్యముగా దేవుడు తలపిస్తూ ఉన్నాడు. ఒక బలహీనుడు బలవంతుడిగా చూపిస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి కార్యముగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. పాపులు పరిశుద్ధులుగా మార్చబడటం.